హాయ్ వెల్కమ్ టు లైఫ్ ట్రెండ్ వ్లాగ్స్. మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. బీట్రూట్ అస్సలు నచ్చదండి. సో బీట్రూట్ ని ఒక్కసారి ఇలా చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ బీట్రూట్ ఇష్టం లేకపోయినా తినేస్తారు. సో దీనికోసం మనం అయితే పోపు వేసేసుకోవాలి. ఫస్ట్ ఉండగా మంచిగా శనగపప్పు యాడ్ చేయాలండి. క్రంచీ క్రంచీగా చాలా బాగుంటుంది. ఇదిగోండి మన పోపు ఫ్రై అవుతుంది. మనం ఆనియన్స్ యాడ్ చేస్తాం. ఎర్రగా ఫ్రై అయిన చూసారా పోపు. ఉప్పుని మాత్రం యాడ్ చేసుకోండి. పోపు ఏం బాగా జస్ట్ ఉల్లిపాయలు కొంచెం మగ్గితే చాలండి, ఎక్కువ ఇదేం కావనవసరం లేదు. సో ఇలా మనం క్యారెట్ అండ్ బీట్రూట్ని యాడ్ చేసేసుకుంటున్నాం. మన స్వీట్ కార్న్ లాస్ట్లో యాడ్ చేస్తామండి. కొద్దిగా మిక్స్ అవుతున్నాయి అంతే. సో స్వీట్ కార్న్ లాస్ట్లో యాడ్ చేయాలి. ఇదండి ఇలా కలపండి. దీంట్లో సాల్ట్ యాడ్ చేసాం కదా, అది సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. ఒక 5 minutes మగ్గనివ్వాలి. సన్న ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, 5 minutes అయింది. ఇంకొకసారి ఇలా కలపెట్టండి. ఓకే, సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే త్వరగా మగ్గిపోతాయి. గ్రేట్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. మీకు ఎవరి దగ్గరైనా మీ ఇంట్లో పెద్ద గ్రేటర్ ఉంటే గ్రేట్ చేసుకోండి. స్మాల్ గ్రేటర్ అయితే మరీ చిన్నగా అసలు కూర కనిపించదు. సో నేనైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ స్టెప్లో మనం 1 స్పూన్ కారం యాడ్ చేయాలండి. ఎందుకంటే ఇది తీయగా ఉంటుంది కదా. సో 1 స్పూన్ కారం అయితే కంపల్సరీ యాడ్ చేయాలి, లేకపోతే తీయగా ఉంటుంది. తీయగా ఉంటే తినడానికి బాగోదు, నాకైతే నచ్చదు. తీయగా ఉంటే చాలామంది ఇష్టపడం కదా. సో 1 స్పూన్ కారం అయితే పడుతుంది. సో ఇలా కారం ఎందుకంటే ముక్కలకి పట్టాలి, అందుకనేసి ఇప్పుడు వేసాను అనమాట. కారం వేసిన తర్వాత క్లోజ్ చేసేసి ఇంకో 5 minutes మనం మగ్గిస్తున్నాం. వాటర్ కనిపిస్తున్నాయి. 1/4 స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి మూసేయాలి, మగ్గిపోతాయి. అప్పుడు 5 minutes పెట్టాలండి. ఫ్రెండ్స్, మన కూర అయితే మగ్గిపోయింది. ఇప్పుడు ఈ స్టెప్లో మనం మన స్వీట్ కార్న్ యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే స్వీట్ కార్న్ ముందే యాడ్ చేసేసామనుకోండి, అది బాగా మెత్తగా అయిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది కర్రీ అంతా. సో విడివిడిగా ఉండాలి అంటే ఈ స్టెప్లో యాడ్ చేసేయాలి. ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. జస్ట్ టాస్ చేయడం మాత్రమే. ఇప్పుడు ఈ స్టెప్లో ఏం చేస్తారంటే, ఇది ఇట్లే కూడా పెట్టుకొని తినచ్చు ఫ్రెండ్స్. టోటల్ కర్రీ కూడా తినేసేయచ్చు. లేదంటే చపాతీలోకి, అన్నంలోకి, రసంలో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. కొద్దిగా గరం మసాలా చూసారా, జస్ట్ 1 స్పూన్ ఎక్కువ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత మన పుట్నాల కారం అంటాం కదా, పుట్నాలు ఎల్లిపాయలు కారం చేసుకుంటాం కదా, ఆ కారాన్ని కొద్దిగా యాడ్ చేయాలి. సో ఇదే మెయిన్ ట్విస్ట్ అనమాట మన కర్రీకి. సో ఇలా వేసేసిన తర్వాత అస్సలు తినబుద్దవని వాళ్ళు కూడా ఇదే కర్రీ కావాలని తింటారండి. ఇలా గరం మసాలా లైట్గా వేసుకొని లాస్ట్లో చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. బీట్రూట్ అసలు ఎలా పట్టిందో ఇలా సూపర్గా, అసలు యమ్మీగా సైడ్ డిష్గా కారంగిన వద్దనుకుంటే ఇదే కర్రీ లాగా కూడా పెట్టేసుకొని తినేచ్చు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా కొంచెం సర్దేసుకొని క్లోజ్ చేసి ఇంకో 5 minutes పెట్టేసేసి, మీకు ఇష్టమైతే గార్నిష్ చేసుకోండి కొత్తిమీరతో, లేకపోతే ఇలాగే సర్వ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో 5 minutes అయితే క్లోజ్ చేసి పెడుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మన టేస్టీ బీట్రూట్ క్యారెట్ మిక్స్డ్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర లేకపోయినా ఓకే అండి. సో ఇలా గార్నిష్ చేసుకోండి. కొత్తిమీర చాలా మంచి డీటాక్స్ అండి, కాబట్టి కొత్తిమీరని ఎప్పుడు గార్నిషింగ్గా వాడి మన ఆరోగ్యాన్ని పెంచుకోండి ఫ్రెండ్స్. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్డ్ అట్ లైఫ్ ట్రెండ్ వ్లాగ్స్. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.